గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో కోట్లాది మంది ఉపాధి హామీ ఇచ్చిన చట్టం, ఎంతో మంది పేద ప్రజల కడుపు నింపిన చట్టం ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు తన పేరు మార్చుకుంది. కమ్యూనిస్టుల ఎన్నో ఉద్యమాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం రూపొందించుకున్న పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. అయితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ పేరు పక్కకు, వికసిత్ భారత్ బ్రాండ్ ముందుకు అన్నట్టు ఇప్పుడు ఉపాధికి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అంటూ ఆజీవిక మిషన్ గ్రామీణ్ పలకడానికి కష్టంగా ఉందా? అయితే వీబీజీ రామ్జీ పేరుతో కేంద్రం కొత్త బిల్లును రూపొందించింది. అయితే పేరు మాత్రమే మారిందా, కూలీ కూడా మారుతుందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా గందరగోళంగా మారింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ వీజీజీ రామ్జీ పేరుతో కేంద్రం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్రం రూపొందించిన వీజీజీ రామ్జీ బిల్లుపై గురువారం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వీజీజీ రామ్జీ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు తీసుకువెళ్లారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులనైతే చించి సభలు విసిరేశారు. విపక్షాల ఆందోళనలు, నినాదాల నడుమనే స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా మాజువాణి ఓటుతో అయితే బిల్లు నెగ్గినట్టుగా ప్రకటించారు. ఇక మహాత్మా గాంధీ పేరు తీసేసి వికసిత్ భారత్ బ్రాండ్ జత చేసింది కేంద్రం. కానీ ఏడాదికి 100 రోజుల పని అనే గ్యారంటీ స్పష్టత పోయి మిషన్ విజన్ ఫ్రేమ్ వర్క్ వచ్చాయి. అంటే పని ఉంటుందో లేదో తెలియదు, కానీ పోస్టర్ మాత్రం ఉంటుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఉపాధికి హామీ ఏమింది? పని ఇవ్వకపోతే పరిహారం ఎక్కడా? గ్రామీణ పేదలకు భరోసా ఏంటి అని విపక్షాలైతే ప్రశ్నిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై పార్లమెంటు లోపల బయట విపక్షాలు ధర్నా నిరసన కార్యక్రమాలతో అయితే ఆందోళనలు అయితే చేపట్టినాయని చెప్పాలి. ఇక ప్రతిపక్షాల నిరసనతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో స్పీకర్ లోక్సభను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉపాధి హామీ పథకాన్ని తీసివేయడానికి కేంద్రం కుట్ర పన్నుతుందని గత కొన్ని రోజులుగా విపక్షాలైతే అనుమానాలు వ్యక్తం చేశాయి. విపక్షాల అనుమానాలను నిజం చేస్తూ కేంద్రం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపాధి హామీ పోయి గ్యారంటీ మాట మిగిలిందా? ఉపాధికి హామీ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెటర్లు వేస్తున్నారు. పని లేని కూలీలకు మిషన్ కాదు, మజ్జిగ కూడా ముఖ్యం కదా అని మండిపడుతున్నాయి. అయితే పథకం పేరు మారింది, చట్టం పేరు మారింది, నినాదాలు మారాయి. కానీ రేపు పని ఉంటుందా, కూలి వస్తుందా, హామీ ఎవరిది అని గ్రామీణులైతే ప్రశ్నిస్తున్నారు.